అరే కేంద్రం ఇస్తుంది అంటే కేంద్రానికి మేము పన్నులు కడతలేమా, జిఎస్టీ కడతలేమా? మేము కట్టే పన్నులతోటే కదా కేంద్రం మాకేం నిధులు ఇచ్చినా. మరి అప్పుడు అదే నిధులు పన్నులు కట్టినాం, ఇప్పుడు అదే పన్నులు కడుతున్నాం. అప్పుడు ఎందుకు మీరు చేయలేదు, ఇప్పుడు మేము ఎందుకు తెచ్చినాం? ఈ 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి ఏం చెప్తారు సార్? ఇక చట్ట పరిధిలో బాగా కొట్లాడుతున్నారు కదా కేటీఆర్. స్పీకర్ గారి నిర్ణయం ఉంటుంది. సుప్రీంకోర్టు బాగా కొట్లాడుతున్నారు కదా. ఏదున్నా అది చట్ట పరిధిలో స్పీకర్ పరిధిలో ఉంటుంది కాబట్టి దాని గురించి నేను మాట్లాడితే బాగుండదు. వాస్తవానికి గతంలో వాళ్ళు విలీనం చేసుకున్నారు కదా సిఎల్పి. అంటే వాళ్ళు అప్పుడు కాంగ్రెస్ బలంగా డబ్బు బలంతో, అధికార బలంతో సంతలో పశువులంగా ఉన్నట్టు కొన్నారు, వేలం వేసి కొన్నారు. మాకు అది అవసరం లేదు. సరే ఎవరన్నా వస్తే మా గౌరవ ముఖ్యమంత్రి పనితీరు, ఆ నియోజకవర్గాలు కూడా అభివృద్ధి కావాలంటే వాళ్ళు వచ్చి మా ముఖ్యమంత్రి కలవచ్చు. అంత మాత్రాన వాళ్ళు పార్టీలో చేరారని లేకపోతే చేరలేదని అదంతా చర్చ కాదు. ముఖ్యమంత్రి అంటే 119 నియోజకవర్గాలకు ముఖ్యమంత్రి. బీజేపీ వాళ్ళు వస్తారు, టీఆర్ఎస్ వాళ్ళు వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, కమ్యూనిస్ట్ వాళ్ళు వస్తారు. ఎవరు వచ్చినా మా గౌరవ ముఖ్యమంత్రి పనిచేస్తాడు, పనిచేసే నాయకుడు కాబట్టి అందరూ వస్తారు. సో ఎలక్షన్స్ వచ్చినా కూడా జూబ్లీహిల్స్ మాదే, ఇప్పుడు ఖైరతాబాద్ కూడా మాదే అంటారా? తెలంగాణలో ఇంకా 8 ఏళ్ళు ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ జయకేతనం ఎగిరేస్తుంది. ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్. 100 సీట్లు అంటాడు ముఖ్యమంత్రి. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తారు. చూస్తారు కదా మీరే, చూస్తారు కదా. ముఖ్యంగా తీన్మార్ మల్లన్నకు మీకు మంచి సంబంధం ఉంది. ఆ సంబంధం ఇప్పుడు కాస్త దూరమైనట్టుగా అనిపిస్తుంది. బీసీ బిడ్డ, బీసీ నాయకుడు. నా ఎలక్షన్లో కూడా నాకు సపోర్ట్ చేసిండు. మంచి సమ్మితం ఉంటుంది, నాకేందుకుంటుంది. ఆయన ఎమ్మెల్సీ, నేను ఎమ్మెల్యేను. మళ్ళీ నా కాన్షియస్ అతను కాబట్టి గతంలో కొన్ని కామెంట్స్ మీ పైన చేయడము ఇక సహజం అండి. ఇదంతా టీవీలో ఉన్న వాళ్ళకు ఏదో ఇంత బురద వేస్తే మార్కాడుతుంది వేస్తారు, కానీ ప్రజలు గమనిస్తారు. ఆయనకు మీరు సపోర్ట్ చేసినారో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పని చేసినారో, పైసలు ఖర్చు పెట్టినారు. నాకు ఆయన సపోర్ట్ చేసిండు, ఆయన నేను సపోర్ట్ చేసిన. ఆయన కూడా మీకు డబ్బులు ఖర్చు పెట్టిండు. 2 మీటింగ్లలో వచ్చి సపోర్ట్ చేసిండు, ఆయనకు నేను సపోర్ట్ చేసిన. ఓకే, డబ్బులు కూడా ఖర్చు పెట్టడం జరిగింది. ఇక డబ్బులు ఏముంటుందండి, డబ్బులు మాట సాయం. ఆయన వచ్చి ప్రచారం చేసి నేను వచ్చి ప్రచారం చేసిన. మంచి మిత్రుడే, అట్లేం కాదు. గతంలో తీన్మార్ మల్లన్న మీరు కూడా మాట్లాడడం జరిగింది, ఒక బ్లాక్ మెయిలర్ అని చెప్పేసి. అంటే వ్యక్తి మీద లేనిపోనివి వేయొద్దని చెప్తాను. ఎందుకంటే ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి స్వేచ్ఛ వాళ్ళది. తప్పు జరిగితే తప్పకుండా ఎండగట్టాలి. ఎక్కడైనా తప్పు జరిగితే ఎండగట్టాలి. కానీ చేయని దానికి ఏదో బ్లాక్మెయిల్ చేసి బురద చల్లితే మరకంట అనుకుంటే ప్రజలు మరకేయాలి. రైట్, ప్రజలు వచ్చి మాకు ఇట్లా ఇబ్బంది ఉందని చెప్పాలి. కానీ ఒక వ్యక్తి మీద దూషిస్తే అది కరెక్ట్ కాదు. అందుకే అలాంటివి సమాజానికి కూడా మంచివి కావు. ఎక్కడైనా నీకు తప్పు అనిపిస్తే అది నిజమైతే పత్రికల్లో వేయచ్చు, దాన్ని నువ్వు బహిర్గతంగా విమర్శించవచ్చు. కానీ చేయని దానికి అయిన దానికి ఒక బీసీ బిడ్డ మీద 24 గంటలు ప్రజల కోసం, అందరికి అక్కడ ఎస్టీ ఎస్సీ మైనార్టీల అభివృద్ధి కోసం, అది కూడా తోటి బీసీ తిరుగుతుంటే అట్లా చేయడం అది కరెక్ట్ కాదని గతంలో చెప్పినాం. ఆయన అలాంటివి చేయడమే నా ఉద్దేశం. మిమ్మల్ని కూడా బ్లాక్మెయిల్ చేసిండా తీన్మార్ మల్లన్న? నన్ను అంత చేసేటోళ్ళు లేరు. నన్ను అందరూ ప్రేమిస్తారు. కమ్యూనిస్ట్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ. బీలే అంటే ఆలేరు సేవకుడు. అందరికీ, అన్ని పార్టీలకు, అన్ని మతాలకు, అన్ని కులాలకు అందుబాటులో ఉండి, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అన్న అంటే వచ్చి పలికే వ్యక్తిగా, వాళ్ళకు బిడ్డగా. ముఖ్యంగా ఈ రోజు వరకు ఆలేరు నన్ను ఎమ్మెల్యేని ఎవరు పిలువరు, అన్న తమ్మి అని వరుసలు పెట్టి పిలుస్తారు. వాళ్ళకు నేను ఒక సేవకుడిగా సేవ చేస్తాను అంతే తప్ప ఎలక్షన్ వచ్చినప్పుడు పార్టీ, ఎలక్షన్ తర్వాత అన్ని పార్టీలను కూడా నా ప్రాంతాన్ని అభివృద్ధి అనే లక్ష్యంతో ముందుకు పోతుంది. కాబట్టి నాకు ఎక్కడ కూడా నాకు ప్రతిపక్షం విపక్షం అని ఉండదు. అందరు కలిసి వస్తారు నాతో. 2 రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తుంటే మీరు హైదరాబాద్కి, నియోజకవర్గానికి తిరుగుతూ ఉంటారు. బిజీ షెడ్యూల్, ఖచ్చితంగా ప్రతిరోజు కాన్స్టిట్యున్సీకి పోతుంటారు. కానీ మీ పైన భూ కబ్జా ఆరోపణలు చాలా వరకు ఉన్నాయి. ఏం చెప్తారు దీనిపైన? అంటే పెద్దలు ఏమంటారంటే కాచే చెట్టుకే దెబ్బలు అంటారు. ఆ చెట్టు బాగా కాసింది కాబట్టి రాళ్ళతో కొడతా ఉంటారు, అట్లా కొడతారు. నేను 2006 నుంచే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా. 2006 నుంచి నేను సర్పంచ్గా కాకముందుకే రియల్ ఎస్టేట్ ఉన్నా. నాకు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఉన్నాయి. SYLNS ఆగ్రో డెవలపర్స్ అని, SLNS ఆగ్రో డెవలపర్స్ అని నాకు 4 కంపెనీలు ఉన్నాయి. నేను అప్పటి నుంచే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా అక్కడ సక్సెస్ అయినాము. నేను ఇప్పుడు చేయాల్సిన అవసరం ఏంది? నాకు అప్పుడే కంపెనీ ఉంది, ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. నేను ఇప్పుడు విజిట్ చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు రియల్ ఎస్టేట్ నడిచి చేసినాం. ఇప్పుడు ప్రజాసేవ చేస్తున్నా, ప్రజలకు అందుబాటులో ఉంటున్నా, ప్రజలకు ఇంద్రమిల్లు కట్టిస్తున్నా, ప్రజలకు నీళ్ళు అందిస్తున్నా, గోదావరి నీళ్ళు తెచ్చి ఆలేరు ప్రజలకు కాళ్ళు కడుతున్నా, ఆలేరు రైతన్నాలకు కాళ్ళు కడుతున్నా. ఇప్పుడు ఆ పనులుంటే ఐలేరు తెలంగాణలో ఒక బీసీ బిడ్డకు మంచి పేరు వస్తుంది. అరే 24 గంటలు ప్రజల మన్నలు పొందుతున్నాడు, మీడియా వాళ్ళంతా బాగా ఎక్స్పోజ్ చేస్తున్నారు, ఎక్కడ పోయినా తన మార్కు పడుతుంది
అరే ఫస్ట్ టైం ఎమ్మెల్యేకి ఇంత ఆదరణ ఏంది, ఇందిరా మిల్లులో తెలంగాణలో నెంబర్ 1, సీఎం రిలీఫ్ ఫండ్లో తెలంగాణలో నెంబర్ 2, ఇలా మార్నింగ్ వాక్ ద్వారా పల్లె నిద్ర ద్వారా ప్రతి గుండెకు ప్రతి ఇంటికి తడుతున్న ఈ ఆదరణ చూసి కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. నేనేమంటున్నా, ఆరోపణలు చేసే వాళ్ళకు ఏదన్నా ఒక్క ఆధారం నా ముందుకొచ్చి మీ మీడియా ముందుకొచ్చి చూపించమనండి. ఈ ఎకరం గీడ కబ్జా చేసినాం, లేకపోతే ఒక రైతు తోటో లేకపోతే ఒక ఎకరం ఉన్న ఆసామి తోటో మా ఎకరం పోయింది, మా ఎకరం ఆక్రమించుకోండు, భూ కబ్జా ఎట్లా చేస్తారండి? భూ కబ్జా నాకు అర్థం కాదు. నేను ప్రభుత్వం లేనప్పుడే రియల్ ఎస్టేట్ చేసిన. కానీ ఆధారాలని చూపిస్తుంది మీ రాజకీయ ప్రత్యర్థి గొంగిడి సునీత, మాజీ ఎమ్మెల్యే. వాళ్ళు చూపించారు, వాళ్ళని పావుగా వాడుకొని కొంతమంది చెప్పినప్ప వాళ్ళు మంచి వ్యక్తులు. వాళ్ళ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఎన్నడూ నా మీద ఆరోపణలు చేయలే. కాకపోతే వాళ్ళ అధిష్టానం నుంచి నేను ఎక్కువ కేటీఆర్ను హరీష్ రావును టార్గెట్ చేసి ప్రెస్ మీట్ పెడతా కదా, ఏ రకంగా ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పి వాళ్ళను నాకు నా ప్రత్యర్థులు కాబట్టి వాళ్ళతో ప్రెస్ మీట్ వేస్తారు. వాళ్ళంతా మంచోళ్ళు, వాళ్ళంతా ఇబ్బంది ఏం పెట్టరు, ఎక్కడ కూడా వాళ్ళు ఎక్కువ ఆరోపణలు చేయరు. కొంతమంది మా పార్టీలోనే గిట్టని వాళ్ళు నా ఎదుగుదల చూసి ఓరని వాళ్ళు నా మీద అట్లా ఆరోపణలు అంటారు. ఇంకా మీకు మీ పార్టీలోనే కంపల్సరీ ఎందుకు ఉండయండి? ఒక చెట్టు ఎదుగుతుంటే ఆ చెట్టు కింద ఎదుగొద్దని చూసి ఆ కొమ్మలు నరకాలని చూస్తుంటారు. కాబట్టి నేను ప్రజల మనిషిని. ఎంతసేపు అంటే ఎన్ని రోజులు పట్టింది మీకు టికెట్ కోసం ప్రయత్నంలో? నేను ఎప్పుడు ప్రయత్నం చేయాలి. నేను 2006 నుంచి ప్రజాక్షేత్రంలో సర్పంచ్గా, ఎంపీటీసీగా, మండల పార్టీ అధ్యక్షునిగా, 30 సంవత్సరాలు బాల సంఘం చైర్మన్గా, 6 సంవత్సరాలు నీటి సంఘం చైర్మన్గా ప్రజా జీవితంలో ఉన్నా. అక్కడ పార్టీ నన్ను గుర్తించి ప్రజాసేవ చేస్తున్నాడు. ఇక్కడ ఇంకా ఎమ్మెల్యే చేస్తే ఆ ప్రాంతం అభివృద్ధి అయ్యేదనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఉత్తమన్న గారు 20 మంది టికెట్లు ఇస్తే అందులో 18వ పేరు నాదండి. ఓకే, నేను ఫస్ట్ కాంటెస్ట్ ఎమ్మెల్యేను, ఫస్ట్ కాంటెస్ట్ చేసుకొని 20 మంది లీస్ట్ ఇస్తే అధిష్టానం 18వ పేరు నాదంటే నేను ప్రజల సేవలు ఉన్నా, పార్టీని నమ్ముకొని ఉన్నా, పార్టీ ఏ పని చెప్తే ఆ పార్టీ పనిచేసిన, పార్టీకి విధేయునిగా, పార్టీ జెండా మోసిన వ్యక్తిగా, ఒక సైనికుల లెక్క పార్టీలో పనిచేసిన కాబట్టి గుర్తించి నాకు టికెట్ ఇచ్చారు. ముఖ్యంగా మీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎప్పటి నుంచి ఒక క్లోజ్నెస్ అనేది స్టార్ట్ అయింది రాజకీయం వచ్చిన తర్వాత? ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినప్పటి నుంచి ఆయన ఎప్పుడు నేను కలవడం, ఆయన కూడా నా పనితనం చూసి నీకు ఫ్యూచర్ ఉంది ఐలీ అని పిలుస్తాడు. ఐలీ నీకు ఫ్యూచర్ ఉంది, నువ్వు జనాన్ని నమ్ముకుని వెళ్ళు, తప్పకుండా ఎప్పుడో ఒకసారి నువ్వు ఎమ్మెల్యే అవుతావని చెప్పి ఆయన 8 సంవత్సరాల 7 సంవత్సరాల కింద నేను చెప్పడం జరిగింది. 2017లో ఆయన పార్టీలో జాయిన్ అయ్యాడు. అప్పటి నుంచి మీకు ఆయనకు మంచి సంబంధం. రైట్. సో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మీ నియోజకవర్గ పరిధిలో ఉంది. సో ఇప్పుడు ఆలయం ఎట్లుంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా విచ్చేయడం, మా గౌరవ ముఖ్యమంత్రికి తెలంగాణలో మొదటి తిరుగుగా ఉన్నటువంటి యాదలక్ష్మీస్వామి టెంపుల్ను తిరుపతి తరాలో అభివృద్ధి చేయాలి, అక్కడ యూనివర్సిటీలు కట్టాలి, వచ్చే భక్తులకు అన్ని విధాల వసతులు కల్పించాలి. గత ప్రభుత్వం కేసీఆర్ గారు గుట్టను కట్టింది తప్ప వచ్చే భక్తులకు ఏ రకంగా సౌకర్యాలు కల్పించాలి. ఆ గుట్ట అభివృద్ధి కోసం కింద షాపుల వాళ్ళు కానీ, దుకాణాలు కానీ, ఆ ఇండ్లు కోల్పోయిన వాళ్ళకి ఏ రకంగా ఉపాధి కానీ అక్కడ ఇండ్లు కూడా కట్టేయలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మార్పులు చేసినాం. వచ్చే భక్తులకు పైన డార్మెంటరాలు కానీ, కొండ కింద నుంచి కొండపైకి సుమారు 500 మంది ఆటో కార్మికులు బతికేది. వాళ్ళు ఆటోలు బంద్ చేస్తే కూడా మేము వచ్చాం. హిట్ టీవీ యాప్